మనందరికీ కథలంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన కథల్లో ఒక మంచి కథ చెప్తాను, వినండి. హలో చరణ్. హలో శ్వేత. ఖాళీయేనా? అమ్మాయిలు అడగడం ఖాళీ లేకపోవడమా? నో ఛాన్స్. ఒకసారి బీచ్లో కలుద్దాం, వస్తావా? 2 minutesలో అక్కడ ఉంటా. కూర్చో. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? అదేంటంటే పర్లేదు చెప్పు. ఇంతవరకు నేను చూసిన అబ్బాయిల్లో నువ్వు నాకు చాలా స్పెషల్గా అనిపించావు. అలాగే అందరిలోనూ నువ్వు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. చివరిగా చిన్న మాట, ఐ లవ్ యూ చరణ్. స్టాప్ కిడింగ్ యార్. ఆర్ యూ సీరియస్? ఎస్. ఏమైంది చరణ్? ఐఎమ్ రియలీ సారీ శ్వేత. నేను ఎప్పుడు నేను అలా చూడలేదు. నా ఫ్రెండ్స్ అందరినీ అలా చూశాను, నిన్ను అలాగే చూశాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఐఎమ్ సారీ. అలా కొన్ని రోజుల తర్వాత దోతీరా. ఏహే, ఆడు పట్టించుకోవట్లేదు బే. దదియే. బావా మా ఏదో చెల్లె. రే బుజ్జిగడ్ క్రికెట్ ఆడడానికి వెళ్దాం అన్నాడు రా. వెళ్దామా? వెళ్దామా? రే సూపర్ న్యూస్, మన పంతులు గడి కూతురు లేచిపోయిందంట్రా. ఏంటి రైళ్ళు? ఏమోరా. అబ్బా చరణు, ఏ ఏ ఏ దొరికేసింది. చాలు. ఏ ఏ ఏ ఏ అబ్బా లైట్లే. లవ్ యూ బంగారం. నా మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేనా? రే 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 ఏంట్రా అది? పేజుడు సొల్లు ఉంది అక్కడ. ఇదంతా ఎవడు చదువుతాడరా? తిరిగి లవ్ యూ టూ అని పంపడం అంతే. సరిపోయిందిరా, దానికి నీకు కరెక్ట్ సరిపోయింది. ఇక్కడ చాలా చిరా దొబ్బుతుందిరా, నేను వెళ్తానైతే. రే 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 ఉండరా. రే రే ఒక్కడనే వదిలేసి అలా వెళ్ళిపోకురా. అసలు ఎలా ఉండేవర్రా? బావా బాబు ఈ మధ్య రావడం మానేసావు. ఒరే బావా, కరెక్ట్ టైంకి వచ్చారా? ఏ ఏ బా కూర్చోబా. ఇంకేంటి విశేషాలు? బా దాగేస్తుందా? ఏదో కొంచెం. వాటర్ ఇస్తా నాకు, తీసుకోబా. థ్యాంక్స్ రా. ఏ బావా బిస్కెట్. బా గ్లూకోజ్. బా గ్లూకోజ్ ఎందురే? బలం కోసం. బా బావా క్రికెట్ ఆడదామా? బా క్యారమ్స్ ఆడదామా? మీరు ఆగండి రా, అడుగు మూవీస్ అంటే ఇష్టం. ల్యాప్టాప్లో మూవీస్ చూద్దారా? సరే. ఎలా అయిపోయారా? చిలిపి చిలిపి. ఏ నిపుణ్ గడేడ్రా? రేయ్
బాబా ఓరి నాయనో, ఇంట్లో ఉంటే బోరు, ఇక్కడికి వస్తే మెంటల్ రా నాయన. ఆ సృజన్ గారి దగ్గర పోవడమే నయం, నా వల్ల కాదు. అరే చరణ్, హ్మ్? శ్వేత పిలుస్తుంది చూడు. హాయ్. బా, ఇది నన్ను వదలదురా బాబు, వెళ్ళిపోదాం పదా. ఏంట్రా? ఒరే ఏం చేస్తున్నావురా? నేనా చదువుకుంటున్నాను రా. నువ్వేం చేస్తున్నావు బాగా తెలుసు కానీ ల్యాప్టాప్ ఆఫ్ చేసి కిందరా. యా ఒరే అర్జెంట్ రా, త్వరగా రా చెప్తా. సరే వస్తున్నాలే. బావా ఈరోజు గెటప్లో హైలైట్ ఉన్నావు. పనేంటి? బావా నువ్వు ఇంకేం మాట్లాడుగా, పది చెప్తా. తీ బండి త్వరతి. అసలు ఏంట్రా నీ బాధ? బండి త్వరతీరా చెప్తాను. రే బండి స్టార్ట్ చేసాము, వెళ్తున్నాము. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు? నా పాప దగ్గరికి రా. నీ పాప దగ్గరికా? బండి ఆఫ్ చేసేవరా? అరే నీ పాప దగ్గరికి అయితే నేను రానురా. బావా ఒక్క 10 నిమిషాలు రా, నాకోసం అమ్మ చేయలేవా? సరే 10 నిమిషాలు, అంతకుమించి ఒక్క నిమిషం కూడా నేను ఉన్నాను. నువ్వు రాకపోయినా వెళ్ళిపోతా. ఓకే డన్. అసలే నీ పాపకు నోట్దోలు ఎక్కువ. నన్ను ఏమన్నా అంటే మాత్రం ఈసారి నేను ఊరుకోనరా. నువ్వేం కంగారు పడు బావా, నువ్వు చూసుకుంటాగా. హాయ్ బేబీ. హాయ్ బంగారం, ఎంతసేపు వచ్చి? నీకోసం నా లైఫ్ టైం మొత్తం వెయిట్ చేస్తాను. ఈ 15 నిమిషాలు వెయిట్ చేయలేనా? ఎక్స్ప్రెషన్ మార్చరు బాబు, చూడలేకపోతాం. సిరి ఇలాంటివి ఇంకెన్ని చూడాలో. సర్లేరా. చూడరా నీ పాపకి ఎంత పొగరో. ఒరే నా బంగారం మాత్రం ఏమో చెప్తున్నా. భరత్, ఎదవులతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒరే బావా, నీ గురించి ఆలోచించి అవుతున్నాను కానీ లేదంటేనా. ఏం పీకేస్తావేంటి? ఒరే బా, ఇలా అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. అరే నువ్వు కూర్చోరా, దాన్ని పట్టించుకోకరా, చిన్నపిల్లరా. ఏం చిన్నపిల్లరా? వాడిని ఎందుకు ఉంచుతున్నావు? వెళ్ళిపోమనొచ్చు కదా. నా దగ్గర బండ్లేదే, వీడుంటేనే వెళ్ళగలం. ఓహో భరత్, తెలుసా నిన్న మా ఇంటికి పని మనిషి రాలేదు, బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. ఓ ఒరే బావా, కాంపిటీషన్ నేను కానీ ఉతకమంటదా ఏంటి? భరత్, చేతికేమైంది? ఇదా తాగిసి పిడిపిడి. ఆయన ఊరుకోబే. సిరి ఏమైందంటే నిన్న బిఎన్డబ్ల్యూ కాల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ట్రాఫిక్ ఎత్తుకున్నా. అప్పుడే కరెక్ట్గా పాప బొమ్మ పడేసుకుంది. నేను నా కార్ టాప్ ఓపెన్ చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బొమ్మ తీసుకుని వాళ్ళ అమ్మకి ఇచ్చేసాను. అప్పుడే తగిలింది. గుర్తులేదా? ఆ పక్క ఆటోలో నువ్వు కూర్చుని బ్యాంగిల్స్ చూసుకుంటున్నావు కదా. ఎక్కువ అక్కడ దొరికిపోతాం. హలో, యా ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్స్. అబ్బో, ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్. ఒరే ఒకసారి కాల్ చేయరా చెప్తాను. హలో, వాట్? మీ కన్స్ట్రక్షన్ మీ వారు? ఓకే, టేక్ 1 bust of sand and 1 bust of cement. Mix it with your hands or istiraku. First listen. Top 4 pillars, down 4 pillars, middle 1 slab, top 1 hut. Constructed completed. Any doubts? Call me. అస్సలు ఏ భాషలో దాన్ని ఇంగ్లీష్ అంటారా? నువ్వు మూసుకో. ఎంత బాగా మాట్లాడాడో తెలుసా? ఈసారి నన్ను ఆపకరా నువ్వు. ఏంట్రా? నీ సంగతి తర్వాత చెప్తాను నేను. తర్వాత ఎందుకురా, ఇప్పుడే చూసుకుందాం. ఆగురా, ఆగు ఆగు. రే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? కనీసం బండి తలిచిన వెళ్ళరా. రే చూడరా, ఆ పేరు ఎంత బాగున్నారు. చేదినా అమ్మ, ప్రతి ఓడికి గర్ల్ ఫ్రెండ్ దొరికేస్తున్నారా, నాకెప్పుడు దొరుకుతారా? బాధపడకరా, నాకు లేరు కదా, ఏం పర్లేదు, నేనున్నాను. నాకు నువ్వు, నీకు నేను. కరెక్టేరా, నువ్వు ఉన్నావు, ధైర్యంతోనే ఉన్నాను. నిపుణ్ గాడు
అరే నీ హేమ వస్తుందేంటి? హాయ్ నిపుణ్. హే హేమ, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు నా కల్లోకి వచ్చావు. అవునా? నువ్వు కల్లోకి వచ్చి నెమ్మదిగా అలా నడుచుకుంటూ వచ్చి నువ్వు నన్ను అలా హక్ చేసుకున్నావు. ఆహా, అయితే ఈసారి కల్లోకి వచ్చినప్పుడు గట్టిగా హక్ చేసుకుంటాను. చచ్చిపోతాను అలా అయితే. ఆ, అంటే ప్రేమతో బంగారం. చెప్పడం మర్చిపోయాను, మొన్న నువ్వు కూడా నా కల్లోకి వచ్చావు. ఆ, కల్లో మనం పార్కులకి బీచ్లకి ఐస్ క్రీమ్లు తింటూ ఎంత బాగా ఎంజాయ్ చేసామో తెలుసా? ఛాన్స్ లేదే. మొన్న రాత్రి అంతా రాణితోనే కదా చాట్ చేసా. ఆ? అమ్మా దొరికేసానే. హ్మ్. కోపం తగ్గిపోయింది కదా అయితే. బా అమ్మయ్య వదిలేసిందిరా బాబు. హేమ 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 రాత్రి డిస్కషన్ చూసావా ఏంటి? హేమ ప్లీజ్ హేమ. అబ్బా అబ్బా హేమ. చచ్చిపోయావా ఈ జన్మలో నీతో మాట్లాడి నీకు. అబ్బా అమ్మా ఇదేంట్రా బాబు ఎలా కొట్టేసింది? చెత్త కొట్టేసిందిరా బాబు. అబ్బా అమ్మా నడుము పట్టేసిందిరా బాబు. అమ్మా ఎవరూ చూడలేదు కదా? బావా బావా తెలుసా, ఇప్పుడే తొప్పలోంచి వచ్చాను. చూశానురా. నువ్వు చూసావా? మొత్తం. అరే ఇలా దొంగచాటుగా చూడడం కాదురా. నీ మోహన్కో గర్ల్ ఫ్రెండ్ ఉంటే తెలిసేది ఈ బాధలేంటో. రే గర్ల్ ఫ్రెండ్ ఉందని ఎతస్టోండి దుప్పుతున్నావు కదరా. తిప్పి కొడితే వారంలో గర్ల్ ఫ్రెండ్ పడి చూపిస్తానా నీకు. హే పోబే. హారిక 1 minute. నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటో చెప్పు. అంటే చెప్తాను కానీ నువ్వు మళ్ళీ నన్ను కొట్టకూడదు. సరే కొట్టను. అది ఐ లవ్ యూ హారిక. ఓ సింతేనా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. కాలేజ్లో వాడు, ఇంటి దగ్గర నేను. మీరు చాలా మంచివారండి, లెఫ్ట్ హ్యాండ్తో కొట్టారు. ఓకే కాంప్రమైజ్. ఈరోజు ఎలాగైనా తేజస్వినికి ప్రపోజ్ చేసి దాన్ని పడేయాలంతే. ఏ చరణ్, ఇదేంట్రా బాబు, నేను వెళ్దాం అనుకుంటే అదే పిలుస్తుంది. నీ గురించే నేను వస్తున్నాను. నేను నీ గురించే వెతుకుతున్నాను. అచ్చి బాబు, ఇదేదో వర్కౌట్ అయిపోతారా బాబు. నా గురించే వస్తానన్నావు కదా, ఎందుకు? లేడీస్ ఫస్ట్ అంటారు కదా, నువ్వే చెప్పు. మన ఫ్రెండ్ అరవింద్ ఉన్నాడు కదా, రేపు తన బర్త్డే. అవును. అంటే తను నా బాయ్ ఫ్రెండ్. రేపు తనకి నేను గిఫ్ట్ ఇవ్వడం అవ్వదు, నువ్వు కొంచెం ఇచ్చేస్తావా? చరణ్. సరే ఇస్తాలే. థ్యాంక్ యూ చరణ్. సరే ఇది కూడా దుబ్బింది. ఐ లవ్ యూ పూజ. ఆహా సరే, నీ ప్రొఫైల్ డీపీకి ఎన్ని లైక్స్ వచ్చాయో చెప్పు ముందు. అదా మొన్నే పెట్టా, 70 లైకులు వచ్చాయి. బాబోయ్. పూజ ఆగు, మాట్లాడుతుంది నీతోనే కదా, వెళ్ళిపోతావేంటి? నా బాయ్ ఫ్రెండ్ ఏ ఫోటో పెట్టినా 200 లైక్స్ తెలుసా? లైకులు ఏముంది, మనుషులు పెట్టి కొట్టించేద్దాం. నాకు అదంతా తెలీదు. నా నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్కి మినిమం 300 లైక్స్ ఉండాలి. నీకు దన్నం తెలి, వెళ్ళిపో. దీన్ని పెళ్లి చేసుకుంటే ఫేస్బుక్తో కాపురం చేయాల్సిందే. ఏంటి అది ఫోను ఒకసారి కట్ చేస్తావా? ఐ లవ్ యూ మేఘనా. లైట్ తీసుకో చరణ్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒకవేళ బ్రేకప్ అయితే అప్పుడు చెప్తాను. ఇది కూడా బుక్ అయిపోయిందా? హలో గీత, హలో సీత, హలో లత, హలో సన్నీ. మీ బావ పెళ్ళి అయిపోయిందటగా, మన లైన్ క్లియరేనా? ఇంకేంటి విశేషాలు అయితే చెప్పు. మా ఫ్రెండ్ వచ్చాడు, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. చెప్పరా. బావా నాదో డౌటు. కానీ ఏ అమ్మాయిని అడుగు, సారీ చరణ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అంటది. ఏ అబ్బాయిని అడుగు, ఖాళీ మామా అంటాడు. మరి అమ్మాయిలందరూ ఎవరిలో చేస్తున్నట్రా? అది ఇట్స్ ఎ హైపోథెటికల్ క్వశ్చన్. థూ. హలో జాన్, నువ్వేం మాట్లాడుకు, నేను చెప్పేది వినంతే. నీతో చాలా రోజు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు తెలుసా. మా ఇంటి బెడ్రూమ్లో, కిచెన్లో, ఆఖరికి బాత్రూంలో కూడా నువ్వే కనిపిస్తున్నావు తెలుసా. ఏంట్రా దీనికి రీజను అని నా ఫ్రెండ్స్ని అడిగితే లవ్ అన్నారు. నాకు అది కరెక్టేనేమో అనిపించింది.
నువ్వేం మాట్లాడుకు అని చెప్పు, పిచ్చెక్కిస్తా. నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు పిచ్చెక్కిచ్చేదేంట్రా? అసలు ఎక్కడున్నారా నువ్వు? వస్తున్నా నాకు. హలో 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 భయ్య, సిగ్నల్ కట్ అవుతుంది. ఏడీడు స్వామి 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 స్వామి. సినిమాలు చూడలేదా? స్వామీజీల పైన భక్తుల కింద. సారీ స్వామి. నీ సమస్య ఏంటి నాయన? స్వామి మీకు గడ్డం ఎందుకు లేదు? యదవులు 100 రూపాయలు కకృతి కొండం మానేశారు. ఏంటి స్వామి వినబడలా? నాయన నీ సమస్య గురించి వచ్చావా నా సమస్య గురించి వచ్చావా? ఎక్స్ట్రా చేయకుండా మ్యాటర్ రా. స్వామి నేను ఎంత ట్రై చేస్తున్నా నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా దొరకట్లేదు స్వామి. ఏది నాయన నీ చెయ్యి చూపించు. కుడి చేయి చూస్తారు కదా స్వామి. అది నాకు ఏ చెయ్యని ఒకటే నాయన. మీరు గొప్పవారు స్వామి. బాగున్నాను స్వామి. లేదు నాయన, ఇది దివ్యమైన జాతకం నాయన. 1,00,00,000 మందిలో ఒకడికి ఉంటుంది. భలే చెప్పారు స్వామి. ఎలా చెప్పారు? నాది అదే జాతకం నాయన. మన ఇద్దరం జీవితాంతం సన్యాసి ఉండిపోవాల్సిందే. స్వామి స్వామి దీనికి విరుగుడేం లేదా? లేదు నాయన. ఒక్కసారి మళ్ళీ ఆలోచించి చూడండి స్వామి. ఒక్క చిన్న ఉపాయం ఉంది నాయన. అమ్మయ్యా, ఏంటి స్వామి అది? దాని దరిద్రం చెప్పి ఎవరైనా లవ్ చేయాలి కానీ నువ్వు లవ్ చేసిన ఎవ్వడు పర్వాలేదు నాయన. టూ యాదవ్ బతుకు, ఇప్పటి వరకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకలేదురా నీ మొఖానికి. చేత్త యాదవ. సృజన్ గాడు ఈడెందుకు చేస్తున్నాడు? హలో హలో చరణ్. హలో చెప్పరా. అరే ఫస్ట్ నా కంగ్రాట్స్ చెప్పరా. ఎందుకురా? ఫస్ట్ చెప్పరా. సరేలే కంగ్రాట్స్. ఏంటో చెప్పు. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ దొరికిందిరా. నీకునా? చెయ్యి. అరే ఎవరో తెలుసా నీకు? నాకు చెప్పకు, నాకు చెప్పకు, నేను విన్ను. ఏమైందిరా? సృజన్ గడికి కూడా గర్ల్ ఫ్రెండ్ దొరికేసిందిరా. ఓ, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఇంత మంచి న్యూస్కి ఎందుకు అంత సాడ్గా ఉన్నావు? అది కాదురా, అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ దొరికేస్తున్నారు. నేను జీవితాంతం ఇలా బ్రహ్మచారిలో ఉండిపోవాల్సిందేనేమో. ఒరే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే అమ్మాయి దొరకడం అదృష్టం రా. ఒకసారి శ్వేత గురించి ఆలోచించు. సరేరా. హలో. బాబు ఎత్తేసింది. ఎలా ఇప్పుడు ఎలారా బాబు? అచ్చి బాబాయ్ శ్వేత కాల్ చేస్తుంది, నేనెత్తను. ఫోన్ రింగ్ అవుతుంది. అరే శ్వేత కాల్ చేస్తుందిరా. హలో శ్వేత. హలో శ్వేత. హలో చరణ్. అది రేపు నువ్వు ఖాళీయేనా? ఖాళీ. అంటే ఖాళీ అంటేనే చెప్పు, లేదంటే లేదు. ఖాళీయే చరణ్. అంటే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రేపు ఒకసారి కలవగలవా? సరే. ఎక్కడ? అది ఈవినింగ్ బాబాగుళ్ళో. ఓకే కదా? ఓకే. ఓకే బాయ్. పడిందా Yes, yes, yes. పాప? శ్వేత వస్తానందరా. పిలిస్తే రాదేంటి మరి? స్వామి ఈరోజు ఎలాగే నన్ను నువ్వే నాకు సెట్ చేయాలి ప్లీజ్. ఏటైంది ఇంకా రాలేదేంటి? వెయిట్ చేయించానా చరణ్? అబ్బే లేదు లేదు, నేను ఇప్పుడు వచ్చాను. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? అది నువ్వు నాకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు నన్ను ఎంత లవ్ చేసావో నేను రియలైజ్ అవ్వలేకపోయాను. నీ వాల్యూ అంటే నాకు ఇప్పుడు తెలిసింది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ లెటింగ్ యూ గో. విల్ యూ ప్లీజ్ లవ్ మీ అగైన్? చరణ్, ఐఎమ్ రియల్లీ సారీ చరణ్. ఎందుకు?
ఎందుకంటే ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ సృజన్ లవ్లో ఉన్నాం. రే సృజన్, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ దొరికిందిరా. కథలో పడిపోయి చూసుకోలేదు, బాగా లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఏయ్ 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 అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ కథ నాదే.